దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాలం 5 నుంచి 6 మీకు రోజు మేము ఏమిస్తున్నాం? పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇస్తున్నాం. చూస్తున్నారా? అందరూ ప్రార్థనలో ఉంటున్నారా? మరి అద్భుతంగా మొన్న 3 దినాలు కూడా మరి అరకులో జరిగినటువంటి సభలను మీరు చూశారు. దేవునికి మహిమ, దేవుడే ఘనకార్యం చేశాడు. అంతేకాకుండా ఎందుకు మీకు ఉదయం సాయంత్రం లైవ్ ఇవ్వటానికి, మీరందరూ ఆత్మీయతలో బాగుండాలని, ప్రభుతో సన్నిహితులై ఉండాలని, క్రీస్తుకు నమ్మకంగా ఉండాలని ఉద్దేశం. రెండో విషయం ఏంటంటే, మీరందరూ కూడా వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ స్టడీ మీ జీవితాల్లో ఉండాలి. ఈ దినం దేవుని వాగ్దానం, ఈ మాట తీసుకోండి, దేవుని నమ్మండి, ప్రార్థించండి, మీ హృదయాలను దేవునికి సమర్పించండి. ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరించలేదా? ఖచ్చితంగా ఇది రక్షణ దినం. క్రీస్తు రక్షకుడు మీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు, చనిపోయి ఆయన వెళ్ళాడు, పరలోకం రాబోతున్నాడు. నమ్మితే పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం అండి. మీ హృదయం లేసేం చేర్చుకోండి. రెండవదిగా, చాలా కష్టాలు, బాధలు, రోగాలు, వ్యాధులు, నిందలు ఉండొచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో చెప్పుకోలేని బాధ, ఎవరితో చెప్పుకోలేం, పంచుకోలేం. ఎవరితో పంచుకున్నా కానీ అది కష్టమేనండి, చులకనైపోతామని. కొన్నిసార్లు పంచుకోవటానికి ఎవరు ఉండరు. కొన్నిసార్లు నలిగిపోతాం, ఏ తప్పు చేయలేదు, నాకే ఎందుకు ఇది, ఏం చేశానని అనేటువంటి బాధ నీకుంటుంది. అయ్యో నా పిల్లలు ఎట్లా, నా ఒంటరితనం, నా లైఫ్ సెటిల్ కాలే, నాకు జాబ్ లేదు, నాకు బిడ్డలు లేరు. ఎక్కడెక్కడ మీరు బాధపడుతున్నారు? ఏ విషయాలు కృంగిపోతున్నారు? ఇతర దేశాలకు వెళ్ళాలని వీసా కొరకు ట్రై చేసి ఫెయిల్ అయ్యావా? దేవుడే నీ పక్షమై సహాయం చేస్తాడు. ఇతర దేశాల నుండి వాగ్దానం వింటూ నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, లేక నీ లైఫ్ గురించి బాధపడుతున్నావా? దేవుడు ఒక బలమైన కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. కాబట్టి ఉదయకాలం మీరు అందరూ ధైర్యంగా ఉండండి. ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని మాట. నేను చదువుతున్నాను ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి, నీ వెరిగున్న ఐగుప్తులో నుండి కఠినమైన క్షయవాదులన్నిటినీ నీకు దూరపరిచి, నిన్ను ద్వేషించి వారందరి మీదకి వాటిని పంపించును. నీ యొద్ద నుండి సర్వ రోగాలు, నీ యొద్ద నుండి సమస్త పోరాటాలు, నీ యొద్ద నుండి సమస్త భారమును దేవుడు తొలగించబోతున్నాడట. తొలగించి, ఒకవేళ వంశపారంపర్యంగా అంటే వాళ్ళు ఐగుప్తులు ఆ యొక్క రోగాలు ఉండేనట, క్షయ అంటే టీబీ ఇట్లాంటివి, అవి నీ మీదకి రాకుండా నీ యొద్ద నుండి తొలగించి, నిన్ను ద్వేషించే వారి చేతిలో పెడతా, నీకు మాత్రం నేను తొలగిస్తా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. సర్వరోగం, ఒకవేళ ఏ రోగాలు, చచ్చిపోయే మరణ పడకలో ఉన్నావా, ఇంకా క్షణమే చచ్చిపోయే పరిస్థితి, ఇంట్లో అందరు ఏడుస్తున్నారా? అయ్యో ఈ ఆపరేషన్ ఏంటి, బ్రతుకేంటి, రోగం ఏంటి? ఈ మధ్యకాలంలో అండి రకరకాల రోగాలు, తట్టుకోలేని శారీరక రోగాలు, కొంతమందికి మానసిక ఒత్తిళ్ళు, కొంతమందికి ఆర్థిక పరిస్థితులు, కొంతమందికి పాప రోగం, పాపం అనే రోగం పట్టుకొని అనేక రకాల పాపాలు చేస్తూ అందులో నలిగిపోతున్నవారు. ఏ రోగమైనా, అది శరీర రోగమైనా ఆత్మీయ రోగమైనా, ఆ సర్వరోగాన్ని తొలగించడానికి నేనున్నాను, నీకు నిన్ను విడిపిస్తానంటున్నాడు. ప్రభు నమ్ముదగిన వాడండి. సర్వరోగం అంటే పాపరోగమైన, శాపకరమైన రోగమైన, శారీరక రోగమైన ఆయన తొలగించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాలం దేవునితో మాట్లాడుతున్నాడు. ఏ సమస్యను తొలగిస్తాడు ఈరోజు, అది రిసీవ్ చేసుకోను. నీకు ఇప్పుడు ఏది ఉందో అది తొలగిపోతుంది. ఆమెన్. ఇప్పుడు మన జీవితంలో ఏది ఉందో అది దేవుడు తొలగించబోతున్నాడు. తొలగిస్తే ఉండదు కదండి. తొలగించడం అంటే ఇక అది తీసివేయటం, మళ్ళీ రాదికది. అంత గొప్ప కార్యం చేయబోతున్నాడు. పేదరికమా, అప్పుల, సెటిల్మెంట్ లేదా, కుటుంబ, దేవుడు అవన్నీ తొలగించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ యొద్ద నుండి, నీ నుండి సర్వరోగములను, నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించదను. ఆమెన్. అంటే తీసివేస్తాడట. నీ యొద్ద నుండి సర్వరోగములను తీసివేసేదను. ఆమెన్. రోగములను నీ యొద్ద నుండి తీసివేసేదను, లేదా నీ యొద్ద నుండి సర్వరోగములను తీసివేసేదను. అంటే అది అన్నీ, నేను పైకి హెడ్డింగ్ మీకు అది ఉంటుంది, కానీ ఆత్మీయ రోగమైనా, ఆర్థిక రోగమైనా, శారీరక రోగమైనా తీసివేసి, నీ పితరుల నుండి వచ్చింది నీ మీదకి రాకుండా నీ శత్రువు చేతిలో పెడతాడట, నీకు మాత్రం విడిపిస్తాడట. కాబట్టి ఉదయకాలం ఎంతమంది బలహీనంగా ఉన్నారో ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం బాగా పట్టుకొని ప్రార్థన చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అందరికీ షేర్ చేయండి. వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతించండి, మా కొరకు ప్రార్థించండి.
మేము కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నాం. మీరు కూడా స్వతంత్రించుకోండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవుని బిడ్డలుగా మనందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం. దేవుని నామానికి మహిమ. ఈరోజు అద్భుతంగా నిన్ను నీ కుటుంబాన్ని లేవనెత్తబోతుండగా ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, ఇబ్బందులు ఉన్న వారికి, ఇరుకుల్లో ఉన్న వారికి మానసిక రోగాలు, శారీరక రోగాలు, పాప రోగాలు, శాప రోగాలు, ఏ రోగములైన సర్వము రోగములు వారి యొద్ద నుండి తీసివేసి నాయన వారిని హింసించే శత్రువు చేతులు పెట్టి ప్రతి పాపం నుంచి విడిపించు. అంతేకాక ప్రభా, మానసికంగా కృంగిన వారు లేవనెత్తి, గర్భం లేని గర్భఫలమే, వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, వివాహాలు ఘనంగా జరగాలి. అప్పుల భారం, ఆర్థిక భారం, ఉద్యోగలేమి నుండి విడిపించి కోర్టు కేసు కొట్టివేయబడాలి. భూ సంబంధమైన తగదా బంధకాలు తొలగించాలి. ఏ కుటుంబంలో ఏ శోధకుడున తొలగిపోవాలి. మానసికంగా, శారీరకంగా అద్భుతం జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నాయన, ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. వారి యొద్ద నుండి సర్వరోగ పాప తొలగించి దీవించండి. ఈరోజు బర్త్డే బిడ్డలను దీవిస్తున్నాం. వారు గొప్పవారు కావాలి. ఆశీర్వదించండి. నూతన కృప, నూతన దీవెనలు ఈ బిడ్డలకు ఇవ్వండి. భారతదేశమును రక్షించండి. మా పితరులు, మా ప్రియులని క్షేమకరమైన పరిపాలన, క్షేమకరమైన సమాధానం మా దేశానికి దయచేయండి. అయ్యా, అనేక చోట్ల ఉన్న ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ కాపాడండి, రక్షించండి. వారి బంధకములు, వారి సమస్యలకు విడుదల ఇవ్వండి. అంతేగా కల్వరి మినిస్ట్రీకి విరోధమైన తొలగించి శత్రు చేతి నుండి విడిపించి మీరు అద్భుతం చేసి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, కృపయు క్షేమం అభిషేకం మాకు దయచేయమని, అయ్యా అపోస్తులికి సేవ జాషువా జనరేషన్ లేచుటకు దైవజనులు, ఆత్మీయులను అందరినీ మీరు సిద్ధపరిచి మాకు తోడుగా ఉండమని యేసు నామములో దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. మీ జీవితాల్లో దేవుడు చూపిన కృపని నిర్లక్ష్యం చేయకండి. దేవుని సన్నిధిలో ఇచ్చిన ఈ వాగ్దానం పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయకాల ప్రార్థన 5 నుంచి 6, ఈ దినం వాగ్దానం ఈవినింగ్ లైవ్ వస్తుంది. ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం సాయంత్రం సువార్త సభ ఇది అటెండ్ అయ్యి మంచి ప్రే చేయించుకొని ఆదివారం ఉదయకాల ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. మరి ఐత్ నగర్ కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. అక్కడ కూడా మీరు రావచ్చు, పాలు పొందొచ్చు. దేవుడు మీ అందరినీ కూడా నడిపించి దీవించాలని కోరుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్.